Hey everyone, welcome back to our channel Crazy Kalyani Vlogs. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో వచ్చేసి మన చైల్డ్హుడ్ లో సండేని ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, అసలు సండే వస్తుందంటే మనకి ఎలా అనిపించేది, సండేస్ తోటి మనకు ఉన్న మెమరీస్ ఏంటియో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే మీ చైల్డ్హుడ్ సండే మెమరీస్ని రీకలెక్ట్ చేసినట్లు కూడా ఉంటుందని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడగానే మీ చిన్నతనంలోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎస్పెషల్లీ 90s కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు కాబట్టి తప్పకుండా వీడియోని మిస్ కాకండి, వాచ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా. ఇక లేట్ కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సండే వచ్చిందంటే ఇక లేట్ నైట్స్ అంటే లేట్గా నిద్రపోయే వాళ్ళం. అంటే సాటర్డే సండే ఇంకా నెక్స్ట్ డే సండే కదా, ఈరోజు సాటర్డే మంచిగా నైట్ తేజ టీవీలో ఒక మూవీ చూసి ఒక 10-11కి అలా నిద్రపోయేవాళ్ళం. నెక్స్ట్ డే సండే కదా, స్కూల్ ఉండదు కాబట్టి మంచి లేట్గా లేచేవాళ్ళం. లేట్గా లేచేవాళ్ళంటే ఇప్పటిలాగా 11-12 అలా కదా, 8 o'clock. అది మనకి అప్పటి రోజుల్లో లేట్గా లేవడం అనమాట. ఇక లేచి మనమ్మ మనకి హెయిర్ ప్యాక్ అలాంటివి పెట్టేది, అంటే కుకుడుకాయ రసమో అలాంటివి పెట్టేది అనమాట. అలా పెట్టి స్నానం చేపించి ఫ్రెష్ అప్ అయ్యి మనం ఇక మన ఫ్రెండ్స్ తోటి మనం బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. ఇక ఆ రోజు మన ఎంజాయ్మెంట్ అలా ఎలా ఉండదు. మనకి ఫ్రెండ్స్ దూరంగా ఉండే వాళ్ళు సైకిల్ వేసుకుని వస్తారు, ఇంటి పక్కన అంటే నడుచుకుంటూ వస్తారు. వాళ్ళందరం ఎవరో ఒకరు దూరం ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళందరూ సైకిల్ మీద వస్తారు. ఆ సైకిల్ మీద అసలుకి ఎక్కించుకొని తొక్కు రాకుండా తొక్కి కింద పడిన రోజులు కూడా ఉన్నాయి. అవును, నేనైతే మర్చిపోను అసలుకి. అలా ఉండేది. మళ్ళీ ఇట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అక్కడ కొద్దిసేపు ఇంకో ఫ్రెండ్ అట్లా టైం స్పెండ్ చేసేవాళ్ళం. తూనీగలు పట్టుకోవడం, వాటి వెనకాల పరిగెత్తడం, క్రికెట్, బాయ్స్ అయితే క్రికెట్ ఆడుతారు, అమ్మాయిలు అయితే చేస్తూ ఖోఖో, తొక్కుడు బిల్ల. ఎస్పెషల్లీ అమ్మాయి అయితే తొక్కుడు బిల్ల అయితే అది మాకు మస్తు పిచ్చి అనమాట. అప్పుడు తొక్కుడు బిల్ల ఆటలు ఆడుకునే వాళ్ళం, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక లంచ్ టైం కానీ లంచ్ చేసి ఒక 1 hour రెస్ట్ తీసుకుని పడుకొని మళ్ళీ ఇక రోడ్డున పడేవాళ్ళం, రోడ్డు మీదకి వెళ్ళేవాళ్ళం. ఇక స్ట్రీట్ లైట్ ఆఫ్ చేసే వరకు మేము ఆడుకుంటూనే ఉంటాం. అప్పటి రోజుల్లో మనకి మన పేరెంట్స్ ఫోన్ చేయడానికి మనకి ఫోన్ కాల్స్ అంటే మొబైల్స్ అంతా లేవు కదా, కాబట్టి మనకి ఫోన్ అంటే మన ఫోన్ ఉండగా మనకి ఫోన్ చేసి మనకు ఫోన్లు ఏమి ఇయ్యారు అనుకో, ఇట్లా సెర్చ్ చేసే వాళ్ళ ఆలోచన కూడా ఉండేది కాదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళడం, ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి పెట్టడం. ఇక ఎట్లాగూ ఇక లేట్గా పోతాం కానీ మన అమ్మ చేత తిట్టు తప్పవు. ఇంతసేపు ఆడుకుంటారా, ఎంతసేపు టైం ఎంత అవుతుంది, ఇంతసేపు బయటికి వెళ్ళి ఆడేదని మన అమ్మ ఖచ్చితంగా మన తిడుతుంది. ఆ తిట్లు మనకి కామన్ అన్నమాట. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా ఫుడ్ తినేసి మళ్ళా హోంవర్క్స్ చేసుకునే వాళ్ళం. అప్పుడు స్టార్ట్ అయితే అసలు ఏంటండి మనకి మన అమ్మ ఎంత తిడుతుందంటే, ఇంతసేపు ఆడుకుని వచ్చా హోంవర్క్ చేసుకుని సోయి కూడా లేదని ఇట్లా తిడుతుంది. లేట్గా హోంవర్క్ చేసినామని మన అమ్మ చేతులు తిట్లు. ఆహా, ఆ తిట్లు ఇప్పుడు తలుచుకుంటే భలే అనిపిస్తుంది. అమ్మ అప్పుడు మన అమ్మ ఎట్లా తిట్టింది అని అట్లా అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత నైట్ 9 కాగానే ఇక అమృతం సీరియల్ చూసి మనం బెడ్ ఎక్కి పడుకునే వాళ్ళం. మళ్ళీ రొటీన్ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, అదొక బాధతోటి పడుకునే వాళ్ళం. హ్యాపీ ఫీలింగ్ ఉండేది కాదు. మళ్ళీ రొటీన్ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ చదువుకోలే, అబ్బరే ఇట్లనే సండేస్ ఉంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ వచ్చేది. ఏది ఏమైనా కానీ అప్పటి రోజులలో సండేస్ అనగానే ఒక ఎక్కలేని హ్యాపీనెస్ ఉండేది. అంటే అప్పుడు ఇప్పుడు అదే సండే అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ రోజులలో మనం ఎక్కడ అంత అంటే మన ఫ్రీ బోర్డ్స్ అన్నమాట. మనకి ఏ బాధ్యతలు ఏమీ లేవు కానీ హ్యాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, మన కిడ్స్ చూసుకోవాలి కాబట్టి ఎక్కడో తెలియని గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాంటి సండేస్ మళ్ళీ వస్తే బాగుందనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే ఖచ్చితంగా మీకు కూడా అట్లా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడు అప్పుడు మనం ఎట్లా ఎంజాయ్ చేసినామో ఇప్పుడు పిల్లలు అట్లా ఎంజాయ్ చేస్తున్నారు లేదు. సండేస్ రాగానే మన హోంవర్క్స్ ఉంటాయి, మన నెక్స్ట్ డే స్లిప్ టెస్ట్ అని పోరగానే సాగకూడడం తప్ప మనం చేసిన ఎంజాయ్మెంట్ అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలు అస్సలు చేయట్లేదు. సో కాబట్టి నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, మీరు నా ఫ్యూచర్ మా పిల్లలకి చూపించుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి. ఇట్లా వేసుకున్న వాళ్ళు వాళ్ళ జనరేషన్ వాళ్ళకి చూపించడానికి వీడియోస్ ఉంటాయని నేను ఇలాంటి కంటెంట్ చూస్ చేసుకున్నాను. చాలా మంది అంటున్నారు ఇలాంటి కంటెంట్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ రావు కదా, ఎందుకు అందరు బ్లాగ్స్ చేస్తున్నారు కదా, అలాంటి కంటెంట్ చేయొచ్చు. కానీ చాలా మంది అంటే ఇది చేసినా కానీ వెరీ గుడ్, కాకపోతే ఎక్కువ వ్యూస్ రావట్లేదు, కాకపోతే అందరికీ నచ్చుతున్నాయి. ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది.
నా ఫ్యూచర్లో అందరూ చూపించుకోవడానికి మా ఫ్యూచర్ పిల్లలకి జనరేషన్ అని చూపించుకుని యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోస్ ద్వారా అయినా మనం 90s కిడ్స్ ఎలా ఎంజాయ్ చేసాం, అప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్ ఎంత తేడా ఉందనేది డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడానికి మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై సీ నెక్స్ట్ వీడియో.